ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనలో భాగంగా అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై చేసిన రచ్చ ఇంకా చల్లారలేదు. సీజ్ ది షిప్ అంటూ పవన్ కళ్యాణ్ ఆదేశించినా ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. డిఎస్ఓ ప్రసాద్ పై వేటు వేయడం మినహా మిగిలిన సంబంధిత అధికారులపై గాని అక్రమ బియ్యం నిల్వలపై ఎలాంటి విచారణ జరగలేదు. దీనిపై సామాన్యుల్లో చర్చ జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగంలో కదలికలు రాకపోవడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుందంటూ జరుగుతున్న చర్చ కాస్తాకొస్తే ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి రావడం, అలాగే ఈ పోర్టులో తనిఖీ చేయడం, పోర్టులో కూడా అక్రమంగా రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయని, ఆయన అధికారులు తనకు సహకరించట్లేదంటూ ప్రస్తుతం ఆయన వాడిన డైలాగ్ ఒకటి మాత్రం బాగా ట్రెండింగ్ అవుతుంది. సీజ్ ద షిప్ అన్న పదం మాత్రం ప్రస్తుతం బాగా వైరల్ అయ్యింది. అయితే నిజంగా ఈ ఒక్క విషయం మనం పరిశీలిస్తే ముందుగా సీజ్ ద షిప్ అన్న వర్డ్ ఎంతవరకు కరెక్ట్? వాస్తవానికి అయితే కనుక నౌకలను సీజ్ చేసే అవకాశం ఇప్పుడుకో కానీ రాదు. వాస్తవంగా వాడే భాష అయితే కనుక అరెస్ట్ అంటారు. అంటే ఏదైతే సముద్రంలో నౌక ఉంటుందో దాన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అంటే కదలకుండా అట్టే పెట్టడం. అది కూడా కేవలం హైకోర్టుకి లేదా కస్టమ్ డిపార్ట్మెంట్, ఈ రెండు శాఖలకి, న్యాయస్థానానికి ఉంటుంది హైకోర్టుకి, అలాగే మన కస్టమ్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఈ రెండింటి తప్పించి రాష్ట్ర పరిధిలో రాని అంశాన్ని, అంటే వాస్తవానికి ఈ ఫిర్యాదు రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పించి నౌకల జోలికి, అది కూడా అంతర్జాతీయ నౌకల జోలికి వెళ్లే అవకాశం ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అక్రమంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యంలో తమ పాత్ర ఉందని ప్రజలు అనుమానపడతారు కాబట్టి ఈ విధంగా తనిఖీలు చేసి కాస్త గట్టి డైలాగులే వాడారు. అయితే సామాన్యులు మాత్రం వీటిపైన చాలా ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అధికార వర్గాల్లో మాత్రం గుబులు పుడుతూనే ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ అధినేతగానే ఈయన తనకు అధికారులు ఎవరు సహకరించడం లేదని కొన్ని మాటలు చూస్తుంటే కనుక, అలాగే పేదవారికి అందుతున్న రేషన్ బియ్యం ప్రజలు తినదగ్గ లేవు అన్న కొన్ని పదాలు చూస్తుంటే అధికార వర్గాల్లోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కాస్త అలజడి రేగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా పవర్ అంటే ప్రభుత్వం చేయగలిగే పనులు ఉన్నప్పుడు తమ అధికారులే సహకరించడం లేదంటూ తమ బేలతనాన్ని బయట పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వంలో ముఖ్యులు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కొన్ని విషయాలు పరిశీలిస్తే పోర్టులో ఏం జరుగుతుంది, అసలు పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎందుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోతుంది అన్న పలు విషయాలు పరీక్షిస్తే కనుక వాస్తవంగా పవన్ కళ్యాణ్ అన్న మాట కూడా ఇక్కడ నుంచి 10-20 కొని బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ఇందులో కలిపి ఏకంగా పశ్చిమాఫ్రికా దేశాలకు 70 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పేసి అన్నారు. ఈ ఒక్క విషయం కాస్త పరిశీలిస్తే కనుక పశ్చిమాఫ్రికా అంటే వెస్ట్ ఆఫ్రికా అయితే చాలా పేద దేశాలు ఉన్నాయి. అందులో సుమారు 13 దేశాల వరకు అందులో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాయని చెప్పాలి. 65% ఎడారి ప్రాంతంగా ఉంటుంది. అక్కడ ఎడారి ప్రాంతాల్లో బియ్యం పండే అవకాశాలు లేవు. అందుచేత ఏదైనా కాస్త అగ్రదేశాల నుంచి వారు బియ్యం రప్పించుకొని తినే పరిస్థితులు ఉంటాయి. అందులో భాగంగానే భారతదేశం కూడా ఈ విధంగా సహకరించడానికి ముందుకు వచ్చింది కాబట్టి అక్కడ బియ్యం నిల్వలు వెళ్తున్నాయి. బియ్యం నిల్వలు వాస్తవంగా అక్కడ 70 రూపాయలకు అమ్ముకుంటే అంత కొనేగలిగే సామర్థ్యం వారికి ఉంటే కనుక మన భారతదేశం, మన రాష్ట్రంలోనే చూసుకుంటే చక్కగా ఉండే బీపీటీ కానీ, హెచ్ఎంటీ కానీ, సాంబ మసూరి కానీ మనకి 50 రూపాయల నుంచి 70 రూపాయల లోపల మనకే దొరుకుతున్నప్పుడు ఆ బియ్యం ఎందుకు పనికిరాని బియ్యాన్ని 70 రూపాయలకి ఆఫ్రికా దేశాలు ఎలా కొంటాయన్న విషయం కూడా ఇక్కడ పాలకులు గమనించాల్సిన విషయం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కనుక ప్రస్తుతం జరుగుతున్న చర్చ రచ్చగా మారుతుందే తప్పించి ఏమాత్రం ఎంక్వైరీ జరగట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి 48 గంటలు కావస్తుంది, ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు లేవు. కేవలం అంటే పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పింది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం. అలాగే ఒక డిఎస్ఓ మీద బదిలీ రిలీవ్ ఆర్డర్ చేశారు తప్పించి, ఆయన తప్పించారు, ఆ స్థానం నుండి తప్పించి మిగిలింది ఏమీ చేయలేదు. ఎందుకంటే రేషన్ బియ్యం వెళ్తుంది అని జిల్లా కలెక్టర్ సమాచారం రావడం, జిల్లా కలెక్టర్ నౌకలో ఉన్న 640 టన్నులు, అలాగే బార్జీలో ఉన్న 1060 టన్నులు పూర్తిగా పీడిఎస్ బియ్యం నిర్ధారణకు వచ్చారు. అయితే అదే సమయంలో ఈ పీడిఎస్ బియ్యాన్ని ఏదైతే బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేశారో, అంటే గతంలో పీడిఎస్ గా పట్టుకున్న బియ్యంలో ఇవి లావన్ ఇంటర్నేషనల్ అనే సంస్థది, వారు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి విడిపించుకున్న బియ్యంలో భాగమే అని చెప్పేసి తేల్చేసి వాటిని వదిలేశారు. అదే బియ్యం షిప్ లో ఉండగా పవన్ కళ్యాణ్ చేసిన తనిఖీ ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుంది? ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తరచుగా ఇదే మాట అంటున్నారు. ఇక్కడ రేషన్ బియ్యం జరుగుతుంది, ఇక్కడ అంతా పవన్ చేసిన వ్యాఖ్యలు చాలా కరెక్ట్ అని, అలాగే తాను కూడా ఖండిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే కనుక పురంధేశ్వరి స్వయంగా ఎవరైతే కాకినాడలో ఈ బియ్యం ఎగుమతి చేస్తారో వారిని తీసుకుని కేంద్ర మంత్రుల దగ్గర తీసుకెళ్లి వాళ్ళతో చర్చించిన విషయాలు కూడా ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చినాయి. అదంతా వదిలేసి కేవలం ఇప్పుడు నెపం ఈ విధంగా నెట్టడం సరికాదు. అలాగే ఈ ఎవరైతే బియ్యం నిల్వలు ముఖ్యంగా లావన్ ఇంటర్నేషనల్ అయితే కనుక 11 కోట్ల రూపాయలు అక్రమ బియ్యం రేషన్ సీజ్ చేశారు వారి దగ్గర నుంచి. వారి దగ్గర బ్యాంక్ గ్యారంటీ మాత్రం కేవలం 2.5 కోట్లు కట్టించుకొని 13 కోట్ల రూపాయల బియ్యాన్ని రిలీజ్ చేశారు. ఇలా చేసుకుంటూ వెళ్ళిన తప్పిదాలు
ఈ బ్యూరోక్రాట్ల దగ్గర ఉన్నప్పుడు, అలాగే కేంద్ర స్థాయిలో పెద్దలే చేసినప్పుడు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో తప్పులు ఎందుకు వెతుక్కుంటున్నారు? నేరుగా కేంద్రంతోనే చర్చలు జరిపి పెద్ద స్థాయిలో విచారణ చేస్తే పెద్ద పెద్ద చేపలు కూడా బయటపడే అవకాశం ఉంది. అలా కాకుండా 4 రోజులు హడావుడి చేసి రచ్చ చర్చ కేవలం ప్రజల్లో 4 మాటలు నలిగేలా చేసి తతంగాన్ని వదిలేస్తారా, లేకపోతే తీవ్ర స్థాయిలో పై వరకు తీసుకెళ్తారని మాత్రం వేచి చూడాల్సిన విషయం. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురాని, కాకినాడ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరాన్ని దాటింది.